తిరుపతి వైసీపీ అభ్యర్థి ఉద్యోగస్తులు వ్యాపారస్తులతో మీటింగులు పెట్టడం కాదు, భూ కబ్జాదారులతో కూడా మీటింగ్ పెట్టి భూ కబ్జాను అరికట్టాలని జనసేన నాయకులు కిరణ్ రాయల్ సూచించారు. తిరుపతిలో కొందరు కార్పొరేషన్ అధికారులు, నాయకులు స్థానిక బలిజ కులస్తులైన మహిళల ఆధార్ కార్డులు తీసుకోవడం దేనికి సంకేతమని, ప్రత్యేకించి బలిజల ఆధార్ కార్డులు తీసుకుని వారిని ఆత్మీయ సమావేశానికి పిలిచి బెదిరిస్తున్నారా అని ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. స్థానిక మహిళలు, ప్రజలందరూ కూడా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా ఉండాలని సూచించారు. తిరుపతి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అభ్యర్థి గారు, మున్సిపల్ అధికారులు కొంతమంది గత కొద్ది రోజులుగా తిరుపతిలో కొన్ని కులాల వాళ్ళ ఆధార్ కార్డులు సేకరిస్తున్నారు. మెప్మా సంఘాలు, మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు వీళ్ళందరి దగ్గర కూడా ఆధార్ కార్డులు ప్రథమంగా ఎక్కువగా బలిజలది ఆధార్ కార్డులు మహిళలు సేకరిస్తున్నారు. ఎందుకు సేకరిస్తారో సమాచారం లేదు. మొన్న కమిషనర్ గారిని కూడా టీడీపీ నాయకులు అడిగారంటే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఆధార్ కార్డులు సేకరించి మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా, పింఛన్లు ఏమైనా పెంచుతారా, ఉన్న పింఛన్లు తీస్తారా, సమాచారం చెప్పాలి. లేకపోతే ఈ అభ్యర్థి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నా అంట 1-2 తేదీల్లో. ఆ సమావేశానికి ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు పీకేస్తారేమో అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఏమో రూమర్లు ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి. మా దగ్గర వాయిస్ రికార్డులన్నీ కూడా ఉన్నాయి. ఆధార్ కార్డు సంబంధించి మెప్మా మహిళలు కొంతమంది కులం పెద్దలు అడగడం తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేయాలని కోరుతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఇంకొక 50 రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదో మున్సిపల్ ఆఫీసర్లు భయపెట్టి మిమ్మల్ని ఏదైనా సభకో లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమనో ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన అప్డేట్ అయ్యారు బాగా. మనందరం చూసాం. మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు. గతంలో మీ అందరికి ఓట్లు వేస్తారు. ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళకి ఓట్లు వేస్తారు. అప్డేట్ మీరే కదా, సాఫ్ట్వేర్ మేము కూడా వాడుతున్నాం. మేము కూడా అప్డేట్ అయ్యాం. తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు. కాబట్టి మనం రోడ్లు వేసేసాం, జనం ఓట్లు వేసేస్తారు అనుకుంటే మాత్రం భ్రమ. మా అవ్వకి ఇంతవరకు సీటు కన్ఫర్మ్ కదా. పాపం 2 సార్లు పోటీ చేసింది. 3వసారి ఆడ పోటీ చేస్తున్నా అసలు పోటీ చేస్తా ఉందా లేదా, పోటీలో ఉందా లేదా కూడా తెలియదు పరిస్థితి. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కాదు, మేము ఎక్కడ పోటీ చేయాలో మాకు తెలుసు. మా పార్టీ, మా ఇష్టం, మా నాయకుడు, మేము ఒకటే. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మేరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న అరాచకాలు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, మా జనసేన బలం, మా కెపాసిటీ మేము చూసుకొని మేము పోటీ చేస్తున్నాం. మీలాగా 175 చెప్పట్లేదు మేము. వై నాట్ 175 చెప్పట్లేదు మేము. మన మీద మాకు తెలుసు. రేపు అధికారంలో మేము ఉండబోతున్నాం. రేపు జనసేన, బీజేపీ, టీడీపీ చూడండి. పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలా పవర్లోకి రాబోతారు చూడండి మీరు. ఇవన్నీ మాకు లెక్కలు తెలుసు, మాకు కూడా రాజకీయం తెలుసు. రోజా గారు అలాగా అడ్డంగా దోచేసి అడ్డంగా బలిసిపోలేం మేము. ఆయనకు సీట్ లేదు కాబట్టి ఈ మధ్య తమిళనాడు ఎక్కువ తిరుగుతోంది. ఎంపీ సీట్ ఆడుందంట. తమిళనాడు ఎంపీగా ఆమె పోటీ చేయబోతోంది. సీరియస్గా చెప్తున్నా. ఇక్కడ సీట్ లేదు కాబట్టి తమిళనాడు ఎంపీగా స్టాలిన్ గారిని కాకాపడతా ఉందేమో. తమిళనాడు ఎంపీగా పోటీ చేద్దామని ఎంత దిగజారిపోయారంటే వాళ్ళు నగిరిలో దేశమ్మ గుడిలో చందా కూడా వసూలు చేస్తున్నారు. గుడి కట్టేది ఎంత దారుణం దిగజారిపోయారు. మంత్రి, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు 500 యూనిట్లు చేనేత కార్మికులు ఉచితంగా వేసని చెప్పిన రోజా ఎలక్షన్ ముందు పోయేసి జగనన్న కాలు పట్టుకొని యుద్ధం చేసి సాధించింది. ఏం సాధించింది తెలుసా? యూనిట్కి 96 పైసలు తగ్గించుకొని ఇచ్చింది. యూనిట్కి 96 పైసలు తగ్గించిన యుద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆయన కూడా మాట్లాడుతుంది మా గురించి. చెప్తున్నాం కదా, టార్గెట్ 50 days జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ప్రతి ఒక్కరి లెక్క తెలుస్తాం. ప్రజల పక్షాన నిలబడదాం. తిరుపతిలో కానీ చుట్టుపక్కల కానీ రోజా కానీ వాళ్ళ అన్నలు కానీ దోచేసిన ఆస్తులు, చుట్టుపక్కల శ్మశానంతో సహా తిరుపతిలో కార్పొరేటర్ తీసుకున్న ఆస్తులు, కబ్జాలు ప్రతి ఒక్కటి వసూలు చేసి బాధితులకి జనసేన పార్టీ తరపున ఇవ్వబోతాం.